గజ్వేల్లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాళ్ల వరిధాన్యం రోడ్ల మీద ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరిధాన్యం కొనడంలో విఫలమైందన్నారు. మార్కెట్ యార్డులలో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరిధాన్యమే కనిపిస్తుందని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా వరిధాన్యాన్ని కొనడంలో లారీలను సమకూర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. అకాల వర్షాలతో వరిధాన్యం కొన్ని చోట్ల తడిసిపోవడం వలన రైతులు లబోదిబోమంటున్నా వరిధాన్యం కొనడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని మండిపడ్డారు. వరిధాన్యం కొనవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. దళారులు రైతుల యొక్క నడ్డిని విరుస్తూ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాల వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. మార్కెట్ యార్డ్లోకి వెళ్తే మార్కెట్ నిండా వడ్లే ఉన్నాయి. 2 రోజులకు ఒక లారీ పంపిస్తున్నారు. తడిసిన వడ్లు కొంటలేరు. వడ్లు రెడీగా మ్యాచరీ వచ్చి రెడీగా ఉంటే బార్దాన్ని ఇవ్వట్లేదు, కాంట చేసుకోవట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారంటే తడిసిన వడ్లు కొంటున్నాము, కాంట వెంట పెడుతున్నాము. దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత కొనేసినాము, రాష్ట్రం నంబర్ 1 ప్లేస్లో ఉన్నదని చెప్పి పర్చేసింగ్లో, ప్యాడీ పర్చేసింగ్లో నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఏ లారీలు కూడా లేవు, కాంటలు ఇవ్వట్లేదు. రైతులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అకాల వర్షం రోణి వచ్చింది, వర్షం ఇప్పుడు విత్తనాలు వేసుకునే సీజన్ అయినా కూడా కొన్ని లక్షల క్వింటాలు రోడ్ల మీద ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఉంటే నైట్ వచ్చే బైక్ వాళ్ళు వచ్చి పడి చనిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బంది. నిన్నగాక మొన్న జాలిగామ గ్రామ రైతు ఒకరు చనిపోయిండు. రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి వెంటనే బార్దాన్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత బార్దాన్ని ఇచ్చేసి వెంటనే కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి తోడు సన్నవడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు. లాస్ట్ వర్షాకాలంలో పెట్టినటువంటి వడ్లకి, సన్నవడ్లకి ఇప్పటివరకు బోనస్ రాలేదు. ఇవాళ కూడా మార్కెట్ యార్డ్లో దాదాపుగా 20-30 లారీల వడ్లు ఉన్నాయి. కాంట పెట్టుకుని ఆ బోనస్ వస్తుందా గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా దిక్కు లేదు, రైతు పండించిన పంట కొన్నిటోటి దిక్కు లేదు. వచ్చేదానికి కరెంటుతో పండించినటువంటి పంటలు ఇలా కేసీఆర్ పుణ్యమా అని చెప్పి అటు మల్లన్న సారు, ఇటు కొండపోచమ్మ సారు ఉండడం వల్ల ఇటు హల్దీ రివర్ నుంచి, కూడవెల్లి రివర్ నుంచి కొన్ని లక్షల ఎకరాలు కల్టివేషన్ చేయడంలో విపరీతమైనటువంటి క్రాప్ వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారేమో అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళే రాలేదంటాడు. మరి ఇక్కడ లక్షల క్వింటాలు వడ్లు వచ్చినాయి, కొనేవాడు దిక్కులేక రైతులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.